వెల్కమ్ బ్యాక్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రతిసారి డిఎంకేకు కష్టం వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఈ రకమైనటువంటి అనవసరపు చర్చను రాద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు డిజిటల్ యుగం మన దేశంతో సహా అన్ని దేశాల్లో జరుగుతూ ఉంది. ఈ డిజిటల్ ప్రపంచంలో మీరు ఎన్ని కుట్రలు చేసినా ఫ్యాక్ట్ అనేటువంటిది ఈ దేశ ప్రజలు ఎవరికి వారు తెలుసుకునేటువంటి అవకాశం. నేను అందరినీ కోరుతా ఉన్నాను, వాస్తవ విషయాలు అర్థం చేసుకోండి. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా, స్టాలిన్ మాట్లాడుతున్నా, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నా, వాస్తవ విషయాలు తెలుసుకోవాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. విద్య అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క ఎడ్యుకేషన్ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పెట్టారు. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశంలో ఎమర్జెన్సీ విధించి 42 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క ఎడ్యుకేషన్ను ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చారు. ఈరోజు కూడా తెలంగాణలో కానీ, కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో కూడా 3 భాషల సిద్ధాంతం ఉన్నది. మరి ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి, త్రిభాషా సిద్ధాంతం పైన కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి? ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దిందా? అసలు ఈ దేశంలో హిందీ అనేటువంటి భాష ఉండకూడదా? ఇది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా? మెకాలయ లాంగ్వేజ్ కావాలా? ప్రాంతీయ భాషలు ఉండకూడదా? ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా తమిళ భాష ప్రోత్సహించడం కోసం అనేక రకాల చర్యలు తీసుకున్నాం. నేను ఈరోజు స్టాలిన్ సవాల్ చేస్తా ఉన్నాను. మీరు గత ఈ 4